వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. బిగ్ బాస్ సీజన్ 9 ప్రముఖ నటుడు నిర్మాత ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు తన సన్నిహితుడు భరణి శంకర్కి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగుపెట్టిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నా ప్రియమైన భరణి శంకర్ని ప్రయాణం విజయవంతం కావాలి అంటూ ట్వీట్ చేశారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే భరణిపై అందరి దృష్టి పడింది. టీవీ ప్రేక్షకులు ప్రముఖులు మద్దతుతో ఆయన గేమ్ బలంగా ఉండబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఫైనల్ షెడ్యూల్కి చేరుకుంది. హైదరాబాద్లో రాశి ఖన్నాతో పాట షూట్ చేస్తున్నారు. దీనికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. దినేష్ మాస్టర్ నృత్య రీతులు అందిస్తున్నారు. ఈ వారాంతరానికి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ ముగియనుందని సినీ వర్గాలు తెలియజేస్తున్నారు. సినిమా మాత్రం అక్టోబర్ చివరి నాటికి పూర్తయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విడుదల మాత్రం 2026లోనే ఉండే అవకాశం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. తర్వాతి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్ళనున్నట్లుగా టీం తెలియజేసింది. రుక్మిణి వసంత్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరును పెట్టారు. ఈ యొక్క టైటిల్తో వస్తున్న ఈ మూవీ జూన్ 25, 2026న విడుదల చేయనున్నట్లుగా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సోమవారం నుంచి సాంగ్ షూటింగ్ మొదలుగానుంది. బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మాస్ బీట్పై చిరు, నయనతార డాన్స్ చేయనున్నారు. రవితేజ, కిషోర తిరుమల కాంబినేషన్లో వస్తున్న మూవీ సంక్రాంతికి పక్కా అంటున్నారు. జనవరి 13న విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు. హీరో తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో వస్తున్న మిరాయ్ సెప్టెంబర్ 12న విడుదల. ధృవ సర్జా హాజరైన ప్రెస్ మీట్లో మూవీ టీం ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచరస్తో హై లెవెల్లో తెరకెక్కించిన మూవీ అని మేకర్స్ తెలియజేశారు. సైమా 2025 అవార్డ్స్ దుబాయ్లో అట్టహాసంగా జరిగాయి. సైమా 2025 అవార్డ్స్లో అమరన్ చిత్రంకి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడిగా శివకార్తికేయన్, ఉత్తమ నటిగా సాయి పల్లవి, ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ అవార్డులు గెలుచుకున్నారు. ప్రత్యేక అవార్డులు శివకుమార్, త్రిషాలకు లభించాయి. స్వయంభూ నిఖిల్ హీరోగా వస్తున్న హిస్టారికల్ మూవీ స్వయంభూ డిసెంబర్ చివరి వారంలో విడుదలకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీకి సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో రాబోతున్నారు. నారీ నారీ, నడుమ మురారి మరియు రేసర్ అనే బైక్ రేసింగ్ మూవీ డిసెంబర్, జనవరిలో రిలీజ్ కానున్నాయి. ఇవి సినీ ప్రపంచంలో తాజా అప్డేట్స్. మరిన్ని ఎగ్జైటింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా తాజా అప్డేట్స్ని పొందండి.